ఒకరి రక్తదానం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రోటరీ బ్లడ్ బ్యాంకులో రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, సెక్రటరీ వివివి వర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించిన క్యాంప్ ఆర్గనైజర్స్ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ప్రముఖ వైద్యులు ఎస్వీఎస్ రావు పాల్గొని మాట్లాడుతూ రక్తం అన్ని దానాల్లో కన్నా గొప్ప దానమని అన్నారు. ఒకరి రక్తదానం వల్ల మరో 3 ప్రాణాలు కాపాడుతామని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాధిగ్రస్తులకు బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరం అవుతాయని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు నిర్వహించిన పలువురును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చందు, సిహెచ్ వీర్రాసు, టేకుముడి సూర్యనారాయణ, డాల్ఫిన్ వెంకన్న, అసిస్టెంట్ గవర్నర్ ఉదయ్ భాను, మాచారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థలందరూ కూడా మా ఆపరేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అడ్వకేట్స్ అసోసియేషన్ అందరూ కూడా మా సాధించినందుకు రామకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వారోత్సవం సందర్భంగా బ్రహ్మాండంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ అలాగే ఏపీఎస్లో కూడా మా సంస్థకి ఎంతో సహకరిస్తున్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ అనేది కాకినాడలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతాయి. యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు. యాక్చువల్లీ అన్నప్పుడు అంటే నా బాబు కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 7 months డెంగ్యూ, అంటే ఏజెన్సీలో ఉండేవాడు, చింతపల్లిలో ఉండేవాడు. అప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి ఓమ్ని ఆర్కే హాస్పిటల్ వైజాగ్లో అడ్మిట్ అయినప్పుడు ప్లాట్లెట్స్ 20,000 పడిపోయింది. యాక్చువల్లీ ఆ నైట్లో ఇమీడియట్గా ప్లాట్లెట్స్, అందుకే అడిగాను ప్లాట్లెట్స్ కూడా మనం చేసుకున్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్కి ఆ ప్లాట్లెట్స్ మనకి దొరకడము ఆ 1 hour చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థం అవుతాయి. అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్గా ఆ టైంకి వితిన్ దట్ హాఫ్ అన్ అవర్ 45 minutes మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమింగ్ డేస్లో, అంటే కాకినాడ ఒక 10 సంవత్సరం ముందు పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా తేడా ఉంది. కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంట్కి ఇప్పుడున్న వెహికల్ కౌంట్కి మీరు కంపేర్ చేస్తారంటే చాలా, అంటే ఈవెన్ 3 times 4 times వెహికల్స్ పెరిగిపోయాయి, మూవ్మెంట్ పెరిగిపోయాయి, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరో లేకపోతే ఉన్న డెవలప్మెంట్ అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి కన్నా స్కోప్ ఎక్కువ ఉంటాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇమీడియట్గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ని సప్లై చేయడం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మీడియా ద్వారా దీన్ని ప్రోత్సహించి, ఎందుకంటే రక్తం ఎంత ఇదిన్నా సరే మనం అనుకోవచ్చు. చాలా మంది ఎమర్జెన్సీస్ లోని, ఇప్పుడు ఎలక్టివ్స్ లోని ఏదైనా ఆపరేషన్ మనం పోస్ట్ చేస్తూ ఒక 2-3 రోజుల్లో రక్తం ఎక్కించుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఇస్తే రిప్లేస్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఎమర్జెన్సీస్ లోని అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడుతుంది. అండ్ ముఖ్యంగా ఎమర్జెన్సీలో చాలా ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక కేసు, ట్రాక్టర్ పాపం పెల్విస్ మీద నుంచి, అంటే అబ్డామిన్ మీద నుంచి పేషెంట్కి వెళ్ళిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడున్న మేము వెంటనే అల్ట్రాసౌండ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో తెలియడానికి ఒక కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేయాలని చెప్పి కొంతమంది డాక్టర్లు నిర్ణయించారు. అయితే పేషెంట్ బీపీ మెయింటైన్ అవ్వట్లేదు. మెయింటైన్ అవునప్పుడు అది కాంట్రాస్ట్ ఇవ్వాలంటే క్రియాటిన్ లెవెల్స్ చేయించాలి. క్రియాటిన్ లెవెల్స్ పరీక్ష అరగంట పడుతుంది. ఈ లోపల మనకి పేషెంట్ దక్కడు.
బట్ అంటే డాక్టర్స్ జనరల్ గా మెడికో లీగల్ గా కూడా కొంచెం ఇదవుతూ ఉంటారు, మనకి ప్రూఫ్ ఉండాలి థియేటర్ తీసుకెళ్ళినప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ జడ్జ్మెంట్స్ అయితే ఏంటి, కొన్ని ఎమర్జెన్సీ కండిషన్ లో మానవతా దృక్పథంతో ఆలోచించి పేషెంట్ అటెండెన్స్ కన్విన్సెస్ వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి ఓపెన్ చేయమని గైడ్లైన్స్ అని చెప్తున్నారు. అలాగే మేము అటెండెన్స్ కన్విన్సెస్ మనకు ప్రాణం కాపాడడం అనేది ముఖ్యం, మిగతా అన్ని సెకండరీ. సో వెంటనే ఈ లోపలనే వెంటనే మనం రోటరీ, రెడ్ క్రాస్ కి, బ్లడ్ బ్యాంక్స్ కి వెంటనే మనం అడగగానే ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్ నుంచి 8 యూనిట్ల పైగా వెంటనే పంపించడం జరిగింది. వాళ్ళకి వెంటనే రెండు క్యాన్లాస్ పెట్టి ఇక్కడ ఒక క్యాన్లా పెడతామంటే ఒక బ్లడ్ తీసుకునే ఇమీడియట్ గా అది సెక్యూర్ చేసి మనిషి ప్రాణం కాపాడడం జరిగింది. ఆథరైజ్ బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్. తర్వాత మన రోటరీ క్లబ్ మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైడి రామారావు రెడ్ క్రాస్లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. మన బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం స్వచ్ఛంగా వ్యక్తులు డొనేషన్ చేయడం వల్ల ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో తీసుకున్న బ్లడ్ అయితే క్వాలిటీ ఉండదు, అంత ఖరీదైన ఎక్విప్మెంట్ వాళ్ళు తోటి టెస్టులు చేయకపోవడం, ఒక బ్యాగ్ని 2 బ్యాగులు చేయడం, డైల్యూట్ చేయడం.